విశాఖ ఎయిర్పోర్ట్ పని చేస్తుందా మూసేస్తారా? భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వేళ సాగర తీరంలో రకరకాల ఊహాగానాలు చెక్కలు కొడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఏమన్నారు? విజయనగరం జిల్లా పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భోగాపురంపై పూర్తిగా ఆధారపడడం సరికాదన్నారు. రెండింటినీ సమాంతరంగా కొనసాగించాలి అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఆపరేట్ చేస్తే పంపులేం మునిగిపోవు, ప్రజలకు ఉపయోగము, పబ్లిక్ కూడా ఉపయోగము, పెట్రోల్ ఆదా అవుతుంది, డీజిల్ ఆదా అవుతుంది, మన ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఆదా అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తాను. కొన్ని ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తే నష్టం ఏముంది? మీరు ఎయిర్పోర్ట్ లో చూస్తే ఇంకా పనులు అవుతున్నాయి, పెయింటింగ్ వేస్తున్నారు. సో ఒక పక్కన ఎయిర్పోర్ట్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో తలపెట్టిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవటం అంటే ఇది విశాఖ వాసులకు మాత్రం చాలా బాధాకరమైన విషయం. నోయిడా లాంటి పెద్ద నగరాల్లో ఒకటి కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్లు విజయవంతంగా నడుస్తున్నప్పుడు వైజాగ్ లాంటి మెట్రో సిటీలో 2 విమానాశ్రయాలను ఎందుకు కొనసాగించకూడదు అన్నది విష్ణుకుమార్ రాజు వాదన.